నమస్తే వణకం. నేను మీ పూజాని. ఈ మధ్య కాలంలో మనకి చాలా ఎక్కువగా వినిపించే పదం స్నేహం. మనం ఎవరిని పలకరించినా అమ్మాయిని గానీ, అబ్బాయిని గానీ వీళ్ళు మా స్నేహితులు అని చూపిస్తుంటారు. అయితే ఇవాళ ఫ్రెండ్షిప్ డే. ఫ్రెండ్షిప్ డేని సందర్భించుకొని అసలు నిజమైన స్నేహం అనేది ఎలా ఉండాలి అనేది నేను మీకు ఇవాళ కుచేలుడి కథ ద్వారా వివరిస్తాను. కుచేలుడు శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడు. కుచేలుడి అసలు పేరు సుధాముడు. అయితే కుచేలుడు అన్న పేరు ఎలా వచ్చింది అంటే ఆయన చిరిగిన వస్త్రములు ధరించేవాడు, అలాగే కాటిక దరిద్రాన్ని అనుభవిస్తున్నాడు. అయితే అతనికి కుచేలుడు అన్న పేరు వచ్చింది. కుచేలుడు భార్య పేరు వామాక్షి. వీరికి గొప్ప సంతానం ఉంది, కానీ ఆ సంతానాన్ని పోషించగల ధనం వీరి దగ్గర లేదు. అయితే ఇద్దరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తుండేవారు. అయితే వామాక్షి మాత్రం ప్రతినిత్యం కుచేలుడితో, స్వామి మీరు వెళ్ళి ఒక్కసారి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకొని ఆయనకి చెప్పండి మన దరిద్రం గురించి, ఆయన ఏదో విధంగా మనకి సహాయపడతాడు అని చెప్పేది. కానీ కుచేలుడు మాత్రం అలా ఆయన మనసు ఒప్పుకునేది కాదు. ఎంత బాల్యమిత్రుడైనా వెళ్ళి సహాయం అడగాలి, ఆయన బాధలన్నీ చెప్పుకోవాలి అంటే ఆయనకు అసలు నచ్చేది కాదనమాట. కానీ కాలక్రమేణా వారి దారిద్రం బాగా ఎక్కువైపోయింది. పిల్లలకి పెట్టడానికి తిండి కూడా లేకుండా పోయింది, కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా పోయాయి. అయితే ఇంకా ఏం చేసేది లేక వామాక్షి మాటలు విని కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళడానికి పయనమయ్యాడు. అయితే మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నా ఏదో ఒక కానుక తీసుకొని వెళ్తాం కదండి. అలాగే కుచేలుడు కూడా శ్రీకృష్ణుడికి ఏం తీసుకొని వెళ్ళాలి అనేది ఆలోచింపసాగాడు. అయితే అప్పుడు వామాక్షి, స్వామి మనకి ఇంట్లో ఇవాళ అటుకులు ఉన్నాయి, నేను అటుకుల్ని ఓ మూటలో కట్టి మీకు ఇస్తాను, అవే ఆయనకి తీసుకెళ్ళండి, ఆయన భగవంతుడు ఏం తీసుకొచ్చారు అనేది చూడడు, కానీ ఎంత ప్రేమతో తీసుకొచ్చాడు అనేది మాత్రం చూస్తాడు అని చెప్పి అటుకుల మూట కాస్త కుచేలుడికి అందించింది. ఇంక కుచేలుడు ఆ అటుకుల మూట తీసుకొని అలా బయలుదేరాడు అనమాట. అలా వెళ్తూ వెళ్తూ శ్రీకృష్ణుడి భవంతి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడి భవంతి చూడగానే ఆశ్చర్యానికి గురయ్యాడు. శ్రీకృష్ణుడి భవంతి ఎంతో వైభవంగా వజ్ర వైడూర్యాలతో చెక్కి ఉన్నది. అయితే అలా వెళ్తూ వెళ్తూ ఇంకా నన్ను అసలు లోపలికి రాణిస్తారా, నేను ఇలా చిరిగిన వస్త్రంతో ఇలా ఉన్నాను, దారిద్ర్యంతో ఉన్నాను, నన్ను రాణిస్తారో రానివ్వరో అనే ఒక ఆలోచన మనసులో అలా అంటూనే ఉంది. అలా అయినా పర్లేదనుకుంటూ అలా వెళ్తున్నాడు. అయితే వెళ్ళగా శ్రీకృష్ణుని చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు హంసతూలిక సల్లామంపై అలా రుక్మిణీదేవితో కూర్చొని కబుర్లాడుతున్నాడు. శ్రీకృష్ణుడు సుధాముడిని చూడగానే అలా ఆ హంసతూలిక దిగి వచ్చి మిత్రమా అని హత్తుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమతో పలకరించాడు. ఇంకా ఆ తర్వాత కుచేలుడిని అలా కూర్చోబెట్టి ఒక వెండి పళ్ళెం తీసుకొని పళ్ళెంతో ఆయన కాళ్ళు పెట్టి ఆయన కాళ్ళని పాలతో కడగసాగాడు. ఆ తర్వాత ఆయనకి ఎంతో సుగంధ ద్రవ్యములు ఇచ్చి, ఆ తర్వాత పట్టు వస్త్రములు ఇచ్చి ఆయనని కట్టుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు కూర్చొని అలా ముచ్చటలాడసాగారు వారి వారి బాల్యం గురించి. అయితే శ్రీకృష్ణుడు కుచేలుడు ఇద్దరు ఒకే గురువు దగ్గర, సందీపుడి దగ్గర చదువుకున్నారు. అలా వారి బాల్య ముచ్చటలు అలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే మాట్లాడుతూ కుచేలుడిని శ్రీకృష్ణుడు, మిత్రమా మరి నువ్వు నా కోసం ఏం తెచ్చావు అని అడిగాడు. అయితే కుచేలుడు అలా తల వంచుకొని ఆయన తెచ్చిన అటుకుల మూటని అలా దాపెట్టుకుంటున్నాడు అనమాట. అయితే శ్రీకృష్ణుడు, నువ్వు ఇవ్వకపోతేనేం నేను తీసుకోలేనా అని చెప్పి ఆ అటుకుల మూటని అలా తీసుకొని అందులో నుంచి ఒక గుప్పెడు అటుకులు తీసుకొని అలా తిన్నాడు. అయితే తింటూ, నీ సంపద, నీ వైభవం నాకు ఎంతో నచ్చినవి అంటూ మరి ఇంకో గుప్పెడు తీసుకోగా, మీరు మీ స్నేహితుడికి ఇచ్చిన సంపద చాలా స్థాయిలో ఉంది అని రుక్మిణీదేవి అనగానే వెంటనే అలా గుప్పెడు అటుకులు పక్కన పెట్టి సుధాముడిని చూస్తూ, సుధామా నీ భార్య పిల్లలు ఎలా ఉన్నారయ్యా అని అడిగాడు. అయితే కుచేలుడు ఏమీ చెప్పలేక అలా తల వంచుకొని అలా కాస్త నవ్వి అలా ఉండిపోయాడు. అయితే ఇంకాసేపు అలా ముచ్చటించుకొని ఇద్దరు సాయంత్రం అయ్యేసరికి ఇద్దరు అలా కూర్చొని పలహారం చేసి విందు భోజనాలు చేసిన తర్వాత అలా కాసేపు విశ్రాంతి తీసుకొని రాత్రి గడవగా తెల్లవారుజామునే కుచేలుడు లేచి ఇంకా ఆయన ప్రయాణానికి సిద్ధమయ్యాడు. శ్రీకృష్ణుడు కూడా ఆయనకి చాలా గొప్ప సత్కారం చేసి సాగనంపాడు. ఇంకా అలా దారిలో వస్తూ కుచేలుడు మనసులో ఇలా తలవసాగాడు. శ్రీకృష్ణుడు నా బాల్యమిత్రుడు, ఎంతో వైభవంగా ఉన్నాడు, పరమాత్ముడు, కానీ నా మనసుని అర్థం చేసుకోలేకపోయాడు, నా దారిద్రాన్ని అర్థం చేసుకోలేకపోయాడు, నాకు ఒక 4 బంగారు నాణాలు కూడా ఇవ్వలేదు, వజ్రాలు కూడా ఇవ్వలేదు.
అసలు నా నా గతి ఎలా మారుతుంది అని అనుకుంటూ బాధపడుతూ ఎంతో చింతిస్తూ అలా వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ తన ఇంటి దగ్గర ఆగాడు. అక్కడ ఒక పూరి గుడిసె ఉండాలి, కానీ అక్కడ ఒక పెద్ద భవంతి ఉంది. అయితే అసలు తన ఇల్లు ఏమైంది అని ఆలోచింపసాగాడు. అంతలోనే ఆ భవంతిలో నుంచి తన భార్య పిల్లలు ఈయన కోసం వేచి చూస్తూ అలా ఈయనను చూడగానే బయటకి వచ్చారనమాట. కుచేలుడు వాళ్ళని చూసి అంతా వింతగా ఉంది, అసలు ఈ భవంతి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచింపసాగాడు. అయితే ఆయన భార్య పిల్లలు ఆయనకి అంతా వివరించారు. క్షణాల్లో అంతా మారిపోయింది. ఈ భవంతి, పట్టు వస్త్రాలు, తినడానికి సరిపడా భోజనం, దాసీలు అందరూ ఉన్నారు. అయితే కుచేలుడు మనసులో అనుకున్నాడు, శ్రీకృష్ణుడికి ఏమీ చెప్పకుండానే ఆయన కష్టాలన్నింటినీ అర్థం చేసుకొని ఒక గుప్పెడు అటుకులు తిని ఆయనకి ఇంత ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు అని. అయితే ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్నేహం అనేది ఎలా ఉన్నా అంటే గొప్ప బీద తారతమ్యం లేకుండా ఉండాలి. స్నేహితుడు ఒకవేళ బీద స్థితిలో ఉంటే, మరో స్నేహితుడు గొప్పగా ఉంటే, ఆ బీద స్థితిలో ఉన్న స్నేహితుడికి ఈ గొప్ప స్నేహితుడు సహాయం చేసుకోవాలి. అదే మనకి కథ ద్వారా తెలుస్తుంది. అయితే ఇదండి ఇవాళటి కథ. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీకందరికీ ఈ కథ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.